మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి బైరి. తెలంగాణలో ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు కనపడుతున్నాయి. మే ఎండింగ్లోనే నైరుతి ఋతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకి దేశంలో వివిధ ప్రాంతాలను తాకి అడ్వాన్స్గానే ఈసారి నైరుతి ఋతుపవనాలు చేరి భారీ వర్షాలు ఉంటాయనుకున్నటువంటి సందర్భంలో ఆఫ్టర్ 1 వీక్ తర్వాత జూన్ స్టార్ట్ అయిన తర్వాత మొహాలు చాటేసే వర్షాలు పూర్తిగా అనుకున్న స్థాయిలో వర్షాలు పడుతున్నటువంటి సందర్భం లేదు. బట్ ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎలాంటి మన దగ్గర భారీ వర్షాలు లేకున్నా కూడా అక్కడికి భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నటువంటి వార్త ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా జూరాలకు భారీ వరద చేరుతుండడంతో అక్కడ 4 గేట్లను లిఫ్ట్ చేసి జూరాల ప్రాజెక్టు వద్ద కిందికి దిగువకి వాటర్ని విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు దిగువన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకి భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. దీనికి సంబంధించిన వార్త కూడా ఒకసారి చూద్దాం. పిక్చర్లో మనం చూడొచ్చు, ఇది జూరాల ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఫోటో. ఇక్కడ 4 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నటువంటి దృశ్యాలు మనం ఇక్కడ చూడొచ్చు. పూర్తిగా ఈ విడుదల చేసినటువంటి నీరంతా కూడా దిగువన శ్రీశైలం డ్యామ్ ఎక్కడైతే ఉందో డౌన్లో అక్కడికి వెళ్ళి అక్కడ చేరుతుంటాయి. దీంతో అక్కడ కూడా ఇన్ఫ్లో పెరిగిపోతుంది. సో దీంతో అలర్ట్ అయ్యారు అధికారులు. సో పూర్తి వివరాలు చూద్దాం. ఆల్మట్టి నారాయణపూర్ గేట్ల నుంచి దిగువకు వరద, జూరాలకి 40,000 క్యూసెక్లు, 52 క్యూసెక్ల అవుట్ఫ్లో, శ్రీశైలానికి 45,000, సాగర్లోకి 11,000 క్యూసెక్లు. సో అంటే విద్యుత్ ఉత్పత్తి కూడా ఇప్పుడు విపరీతంగా కొనసాగుతుంది, ఎందుకంటే ఇన్ఫ్లో వస్తుంది కాబట్టి పైనుంచి. కృష్ణమ్మ జలసిరిని సంతరించుకుంటుంది. పశ్చిమ కనుమలలో కురుస్తున్న వర్షాలతో కృష్ణానది పరిధిలోని ప్రాజెక్టులోకి వరద నీరు వస్తుంది. ఆల్మట్టిలోకి 80,000 క్యూసెక్ల నీరు వస్తుంది. 27,967 క్యూసెక్లకు దిగువకు వదులుతున్నారు. ఆల్మట్టి పూర్తి సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 68.55 టీఎంసీల నీరు ఉంది. దిగువన నారాయణపూర్ ప్రాజెక్టులోకి 29,800 క్యూసెక్ల వరద వస్తుంది. 25,063 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. సో ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా ప్రస్తుతం 29.91 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జూరాలకు 40,000 క్యూసెక్లు, తుంగభద్రకు 43,000 క్యూసెక్ల వరద వస్తుంది. 52,468 క్యూసెక్లు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు నీటి మట్టం 7.224 టీఎంసీలకు నీటి నిల్వ చేరుకుంది. జూరాల ఎగువ కేంద్రంలో 5 యూనిట్ల ద్వారా 34.713 మిలియన్ యూనిట్లు, దిగువ కేంద్రంలో 6 యూనిట్ల ద్వారా 38.506 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 42 క్యూసెక్లు, చూడండి, శ్రీశైలం ప్రాజెక్టుకు 42 క్యూసెక్ల వరద ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నాగార్జున సాగర్లోకి 11,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చేస్తుంది. శ్రీశైలం దిగువన ఉన్నటువంటి నాగార్జున సాగర్ కూడా 11,000 క్యూసెక్ల వరద అక్కడికి కొనసాగుతుంది. గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులకు స్వల్పంగానే వరద వస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా 847.10 అడుగులకు నీటి మట్టం ప్రస్తుతం చేరింది ఆల్రెడీ. చూడండి, మొత్తం అడుగులు 885 అడుగులు ఉంటే 847 అడుగులకు ప్రస్తుతం కొనసాగుతుంది అక్కడ వరద ప్రవాహం. అంటే ఇంకొక భారీ వరద వస్తే, వర్షాలు కనుక ఒక 2-3 రోజులు గట్టిగా పడతాయి తెలంగాణలో, శ్రీశైలం గేట్లను కూడా ఎత్తేటువంటి అవకాశం ఉంటుంది. అంతా అంటే కొంత లేటుగానే శ్రీశైలం ప్రాజెక్టు నిండుతుంది భారీ వరదలు వస్తాయనే కానీ, బట్ ఎగువ నుంచి వస్తున్నటువంటి ఫ్లోటింగ్ ఉంది కాబట్టి ఒకవేళ ఇక్కడ కూడా భారీ వర్షాలు ఒక 2-3 రోజులు కొనసాగితే ఖచ్చితంగా శ్రీశైలం ప్రాజెక్టు కూడా నిండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 73.987 టీఎంసీల నీరు ఉంది. మహారాష్ట్ర పరిధిలోని పైఠాన్ పట్టణంలో ఉన్న జైక్వాడ్ ప్రాజెక్టులోకి 819 క్యూసెక్లు, సింగూరులోకి 600 క్యూసెక్లు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 599 క్యూసెక్లు, మిడ్మానేర్లో 125 క్యూసెక్లు, శ్రీపాద ఎల్లంపల్లిలోకి 454 క్యూసెక్ల వరద వస్తున్నట్టుగా ప్రస్తుతం తెలుస్తుంది. దీంతో అక్కడ ప్రాజెక్టుల వద్ద ఉన్నటువంటి అధికారులు, ఇరిగేషన్ అధికారులు కూడా అలర్ట్ అవుతున్నారు. బయట నుంచి ఎంత క్యూసెక్ల నీరు వస్తుంది, కిందికి ఎంత డౌన్ చేయాలి, అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి కూడా ఏ రకంగా వచ్చేటువంటి వాటర్ని ఏ రకంగా యూటిలైజ్ చేసుకోవాలనే దానికి సంబంధించి కూడా అధికారులు అప్రమత్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కొనసాగుతుంది.